చక్కెర గవ్వలు తయారు చేసుకునే విధానం. 2 కప్పుల మైదా పిండి తీసుకొని దాంట్లో చిటికెడు ఉప్పు తీసుకొని ఉప్పు మొత్తం కలిసేలా పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని పిండి మొత్తానికి పట్టించాలి. ఇలా ఉండలు లేకుండా స్మూత్గా పిండికి పట్టించి మనం పిండిని గట్టిగా ఒత్తినప్పుడు ఇలా ముద్దలా తయారైతే ఆ నెయ్యి దానికి సరిపోయినట్టు. కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని పిండిని మెత్తటి కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ఉండల్లా ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని గవ్వల స్టాండ్పై గవ్వల్లా చేసుకోవాలి. గవ్వల స్టాండ్ లేకపోతే ఇంట్లో పాపడాలు చేసే గరిటెలతో కూడా ఇలా గవ్వలు తయారు చేసుకోవచ్చు. గవ్వల స్టాండ్కి ఇలా నూనె రాసుకొని అనడం వల్ల గవ్వలు ఒకదానికొకటి అతుక్కోకుండా స్మూత్గా సపరేట్గా ఉంటాయి. ఇలా గవ్వలు చేయడం అయిపోయాక బాగా కాగిన నూనెని మీడియం ఫ్లేమ్లోనే గవ్వల్ని వేయించుకోవాలి. ఇలా గవ్వల్ని వేయించుకోవడం వల్ల లోపల కూడా బాగా ఉడుకుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గవ్వల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ కోసం ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్, అదే కప్పుతో వాటర్ తీసుకొని ఇలా మరీ తిక్కుగా ఉండాల్సిన అవసరం లేదు. ఇలా మీడియంలో ఉన్నా సరిపోతుంది. వేయించిన గవ్వల్ని దాంట్లో వేసుకొని కలిపేసుకుంటే చక్కెర గవ్వలు రెడీ.